నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిపర్తి గ్రామంలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ నేతృత్వంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని చెరువు పనులు మరియు ఇతర ఉపాధి పనుల్లో నిమగ్నమైన కూలీలు ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండేందుకు ఈ చిన్న ప్రయత్నం చేశామని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ నేతృత్వంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని చెరువు పనులు మరియు ఇతర ఉపాధి పనుల్లో నిమగ్నమైన కూలీలు ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండేందుకు ఈ చిన్న ప్రయత్నం చేశామని తెలిపారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో ఎండాకాలంలో బాటసారులకు కూలీలకు నీడను చల్లని పానీయాలను అందించాలని ఆయన కోరారు. గ్రామ శివార్లలో పనిచేస్తున్న సుమారు వందలాది మంది కూలీలకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసరా సేవా సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హరికృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడి శ్రీలతా శ్రీను, ఉప సర్పంచ్ బెల్లి భవానీ, గ్రామ కార్యదర్శి వలిగొండ రమేష్, ఉపాధి క్షేత్ర సహాయకుడు నూనె శివ మరియు వార్డు సభ్యులు సిరిపంగి లక్ష్మమ్మ, జాల శిరీష, సంకబుడ్డి జనార్దన్, జాలా సైదులు, నర్ర అనంతరెడ్డి, గ్రామ ప్రముఖులు మరియు ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమపై చూపుతున్న ఈ ఆదరణకు కూలీలు సంస్థ చైర్మన్ హరికృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హలో ఈ కుంటలా పోలీసారు మాకు సరే అప్పుడే తాగిరుగా